ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్ననాటి నుండి సినిమాలకు దగ్గరగా ఉన్న ఈ హీరో తన నాటకీయ ప్రతిభతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. 1982 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించిన అల్లు అర్జున్ చిన్నతనం నుండే సినిమా రంగంలో అడుగుపెట్టాడు. ప్రాథమికంగా చిరంజీవి, డాడీ సినిమాలో కీలక పాత్రలో మెప్పించగా తరువాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీతో అల్లు అర్జున్ మంచి గుర్తింపు పొందినప్పటికీ స్టార్ హీరో స్థాయికి చేరడంలో అతను ఇంకా ప్రయత్నాలు చేసేవే. అయితే 2024లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య మూవీ ఆయన కెరీర్లో మలుపు తిప్పింది. ఈ సినిమాలో తన నటనతో యూత్ను ఆకట్టుకున్న బన్నీ ఒకసారిగా స్టార్ హీరో స్థాయికి చేరాడు. విమర్శకులు కూడా అతని నటనకు ఫిదా అయ్యారు. ఆర్య సినిమాలో ఆయన పాత్ర, లవ్ స్టోరీ సెంటిమెంట్లు, యాక్షన్ సీక్వెన్స్లు, స్టైలిష్ డాన్స్ అన్నీ కలిపి యువతను కట్టిపడేశాయి. అల్లు అర్జున్ ఈ సినిమాను తన జీవితాన్నే మార్చిన సినిమా అని మళ్ళీ ఇంటర్వ్యూలో చెప్పడం మామూలే. ఆర్య సినిమా తర్వాత అతనికి వేదం, సరైనోడు, పుష్ప, బన్నీ వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు కూడా అతని కెరీర్ను మరింత బలోపేతం చేశాయి. కానీ సత్యం చెప్పాలంటే అల్లు అర్జున్కు పెద్ద గుర్తింపు, స్టార్ స్థాయి లెవెల్ ఆర్య సినిమాతోనే దొరికింది. ఆ సినిమాతో ఆయన ప్రత్యేకమైన ఇమేజ్, యూత్ ఫేవరెట్ స్థానం, ఇండస్ట్రీలో గుర్తింపు కలిగించుకున్నాడు. ఇక ఏప్రిల్ 8న అంటే రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని సోషల్ మీడియా, న్యూస్ పోర్టల్స్లో ఆయనకు సంబంధించిన అనేక కథనాలు, ట్రిబ్యూట్స్ వైరల్ అవుతున్నాయి. అభిమానులు బన్నీకి హ్యాపీ బర్త్డే, స్టైలిష్ డ్యాన్స్ క్లిప్స్, సీన్స్ షేర్ చేస్తూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మొత్తం మీద అల్లు అర్జున్ కెరీర్ ఒక ప్రేరణ. కష్టపడితే సరైన అవకాశం వచ్చినప్పుడు ప్రతిభ మెరుస్తుందని చూపించే ఉదాహరణ. చిన్న సినిమాలతో మొదలుపెట్టిన బన్నీ ఆర్య సినిమాలో హిట్ పాత్రతో స్టార్ హీరో స్థాయికి చేరి ఇప్పుడు పాన్ ఇండియా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.